హాయ్ అండి, వెల్కమ్ టు వీరాస్ కుకింగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. చికెన్ గ్రేవీ కర్రీ ఏంటి అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా? ఎవరి రెసిపీ వాళ్ళకు ఉంటుంది. సో నా రెసిపీ ఏంటనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. సో వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. సో 1 kg చికెన్ తీసుకున్నాను. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను. అలాగే ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చికెన్కి పట్టాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్, పలావ్ ఆకు, లవంగాలు, సాజీరా, చెక్క ఒకసారి కలుపుకొని ఆనియన్స్ ఇవి కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు ఉంచేసేయాలి. సో చూసారు కదా, బ్రౌన్ షేడ్ వచ్చేసింది. నేనైతే చికెన్ యాడ్ చేశాను, మ్యారినేట్ చేసిన చికెన్ అంతా యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చికెన్ ఎప్పుడైనా కానీ కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలండి. అసలు లాస్ట్ వరకు కూడా చికెన్ మూత పెట్టి కుక్ చేసుకుంటే, దమ్ బిర్యానీ అనేది మనకు తెలిసిందేగా, దమ్ ఉంటే దాని ఫ్లేవరే వేరు. అలాగే చికెన్ కూడా మనం ఫ్రై చేసినా కర్రీ చేసినా దాన్ని దమ్ పోకుండా ఉండాలంటే కంపల్సరీ మూత ఉండాల్సిందే. సో చికెన్ అనేది మగ్గింది కాబట్టి టమాటా యాడ్ చేశాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతసేపు ఉడకనిద్దాం. చూసారు కదా, టమాటాలోంచి వాటర్ వచ్చింది, అలాగే చికెన్లోంచి కూడా బాగా వాటర్ వచ్చేసింది. ఈ వాటర్ కూడా బాగా కొంచెం మగ్గిన తర్వాత నేనైతే ఈ మసాలా ఈ వీడియోలో చూపించట్లేదండి, నెక్స్ట్ టైం చేస్తాను. అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి వేసాను. ఈ మసాలా ఏంటంటే ఎండు కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, కొంచెం కాజు యాడ్ చేశాను. సో ఇవన్నీ బాగా మిక్సీ చేసి యాడ్ చేశానండి. నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను ఆ మసాలా ఏంటనేది. సో ఇది వేసుకొని కొంచెం బాగా డ్రై అయిన తర్వాత వాటర్ వేసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేశాను. సో కొంచెం చికెన్ ఉడికిన తర్వాత సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. బాగుందా? కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎవరికైనా సర్వ్ చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది. సో నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఇట్స్ నైస్ వన్. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.